ఇక అంతకుముందు నాంపల్లిలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీని అవమానకరంగా మాట్లాడిన బిదూరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై తిరగబడ్డంతో కర్రలతో రెండు పార్టీల నాయకులు కొట్టుకున్నారు. దాడిలో బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. బిదూరి దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశాయి. దీంతో కోపోద్రికులైన కాషాయ శ్రేణులు దాడులకు ఎగబడ్డారు. కాంగ్రెస్ దాడిని బీజేపీ నేతలు ఖండించారు. దాడిని హేయమైన చర్యగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మహిళా శరీరాన్ని రోడ్లతో పోల్చడం అనేది అసలు మేము దీన్ని సహించలేదు. దేశం మొత్తంలో ఈరోజు మోడీ పరిపాలన కూడా మహిళా విరోధిగా మారిపోయినాడు. ఈరోజు మేము శాంతియుతంగా నిరసన జరుపుతుంటే బీజేపీ ఆఫీస్ ఎదుట మాపై దాడి చేయడం జరిగింది. మా కార్యకర్తలు అసలు ఊరుకోరు, తిరిగి దాడి చేసినాము. దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సిటీలో ఏ బీజేపీ లీడర్ తిరగనీయము. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మహిళలపైన ఎవరైనా చేయాలంటే భయపడాలి. చాలా సిగ్గుమాలిన చర్య. ఇలాంటి విధవలను ఇమీడియట్లీ పార్టీ నుంచి రిమూవ్ చేయాలి. ఇక్కడ ఉన్న మా కేంద్ర మంత్రికి కానీ మా ఎంపీలకు కానీ బీజేపీ ఎంపీలకు కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వాళ్ళను మీ పార్టీలో ఎంకరేజ్ చేస్తే మిమ్మల్ని కూడా తెలంగాణలో తిరగరించే పరిస్థితి ఉండదు. మాజీ ఎంపీ రమేష్ బిదూరి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దారుణమైన వ్యాఖ్యలు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారని చెప్పి ఆలోచించుకోవాలి. బీజేపీ నాయకులందరూ గతంలో కూడా ఇతను రిలీజియన్ పైన కానీ మత విద్వేషాలు సృష్టించినట్టు చాలా కమెంట్ చేస్తున్నారు. స్టిల్ ఇతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇతన్ని వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేసి యావత్ మహిళా లోకంకి బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఒక మహిళా శరీరాన్ని రోడ్లతో పోల్చడం అనేది చాలా దారుణమైన వ్యాఖ్య. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే వీళ్ళు బేటీ బచావో ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి గంటలు క్లాసులు తీసుకుంటున్నారు కానీ ఇది ఎక్కడా జరగట్లేదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేవలం మహిళా విరోధిగానే మిగిలిపోయినారు దేశంలో. దానిపైనే ఫోకస్ ఉంది తప్ప ఆదానితో డబ్బులు దేశాన్ని ఎట్లా దోచుకోవాలి ఇవే ఉన్నాయి తప్ప వేరే వాటిపైన ధ్యాస లేదు. మా తెలంగాణ లీడర్లు, బీజేపీ లీడర్లు కూడా ఇదే చెప్తున్నాము. మీరు దీన్ని ఖండించి క్షమాపణ చెప్పి వాడిని పార్టీలోంచి తీసేయకపోతే మిమ్మల్ని కూడా తెలంగాణలో ఎక్కడ తిరగనియము. క్యాజువల్గా ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ నాయకుల పైన దాడి చేసినప్పుడు ఆ పార్టీ కార్యాలయాల పైన కానీ ఆ నాయకుల ఇళ్లపైన కానీ ఇళ్లపైన కానీ ప్రొటెస్ట్ చేయడం కామన్. అది మేము అదేవిధంగా యాజ్ యూజువల్గా మేము కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి శాంతియుతంగా పోయినాము. పోతే వాళ్ళు మీకు తెలిసిందే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కట్టెలు తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేయడం సహజము. ఇప్పటి నుంచి కాదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఎట్లయితే మహిళల పక్షపాతో ఎట్లయితే ఈ కర్రలు పట్టుకొని తిరుగుతారో అదేవిధంగా మా పైన తిరిగి కర్రలతో దాడి చేయడము. వాళ్ళకు వాళ్ళు కొట్టుకున్నారండి. మేమేం మా చేతులు ఏమున్నాయి? చేతులతో కొడితే రక్తాలు కడతాయి. మీరు చెప్పండి. వాళ్ళ దగ్గర మీరు అక్కడ విజువల్స్ చూడండి. సరే, వాళ్ళు అక్కడ విజువల్స్ కట్టెలు కనిపించకుండా వేరే చేసుకోవచ్చు కానీ కట్టెలతో రాళ్ళతో దాడి చేసింది ఫస్ట్ వాళ్ళే. మేము శాంతియుతంగా పోయినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుల వారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు కానీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆ రమేష్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ఎంపీ అని చెప్పుకుంటారు. వానికి కనీసం కామన్ సెన్స్ ఉంటే మహిళల పైన అటువంటి మాటలు మాట్లాడొచ్చా? రోడ్లతోన కానీ మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా? మహిళా లోకానికి ఈ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ రమేష్ అనేటోని పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. చేసినట్లయితే ఇవాళ మహిళలకి వాళ్ళు మహిళల గౌరవానికి కట్టుబడి ఉన్నట్లు. ఈ యొక్క బీజేపీ పార్టీలో గతంలో మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని రాష్ట్రాలలో కామాంధులు వాళ్ళే, దొంగలు వాళ్ళే, లపుట్లు వాళ్ళే, అంతా వాళ్ళ పార్టీలో ఉన్నారు. మన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఇలాంటి దాఖలాలు జరిగినట్లున్నాయా? ఒకసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నారు.
ఇది కాదు ప్రొటెస్ట్ అంటే. రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా ఆఫీసు, ప్రతి మండల ఆఫీసు, ప్రతి బీజేపీకి సంబంధించిన ఎక్కడెక్కడ ఆఫీసులు ఉంటాయో, ఎక్కడెక్కడ వాళ్ళ నాయకుల ఇళ్ళు ఉంటాయో వాళ్ళ ఇండ్లను ముట్టడియడం ఖాయం. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. మా ప్రియాంక గాంధీ గారిని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినందుకు ఇంకా మా పవర్ ఏందో చూపిస్తాం. సో మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ విధంగా రక్తం వచ్చే విధంగా కూడా దాడి చేసేదాన్ని ఎలా చూస్తున్నారు మీరు? నార్మల్గా యూత్ కాంగ్రెస్ స్లోగన్స్ తీసుకుంటే మేము శాంతియుతంగా చేస్తున్నాం. ప్రొటెస్ట్ చేస్తుంటే అన్న రాళ్ళు కట్టెలు తీసుకొని కొడుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా. ఓడే నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మొన్ననేమో అమిత్ షా మాట్లాడతాడు అంబేద్కర్ గురించి, నిన్ననేమో ఎంపీ అనేటోడు అంటే ఈ చిల్లర మాటలు బీజేపీ నేర్పిస్తుంది. అంటే ఎవరికి నేర్పిస్తారు? పబ్లిక్కి నేర్పిస్తారా? అంటే ఒక ఆడవాళ్ళంటే గౌరవం మన తెలంగాణ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మేము మా పార్టీకి మేము శాంతియుతంగా ఎందుకులే అవసరమా గొడవలు అవసరమా అని చెప్పి మేము వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బీజేపీ వాళ్ళకి ఎలా తెలుసు మేము ధర్నా చేస్తున్న సంగతి? అంటే వాళ్ళు కావాలనే అంటే ఇక్కడ ఏంటంటే మత కలహాలు సృష్టించాలి, కొట్లాటలు పెట్టాలి, చెయ్యాలి. లేకపోతే అంటే ఏ పార్టీలు కూడా చల్లగా ఉండొద్దు, కొట్లాటలు పెట్టుకోవాలా, దెబ్బలు తినాలి. అంటే మీరు కట్టెలు అందరు చూస్తూనే ఉన్నారు. మేము వెళ్ళేది నార్మల్గా జెండాలు పట్టుకొని వెళ్ళినాము. వాళ్ళందరి చేతులలో కట్టెలు ఉన్నాయి. కట్టెలు ఎవరి చేతులు ఉన్నాయి? బీజేపీ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర అయితే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, కాదంటలేం. కానీ నోటి మాటలు ఎందుకు అంత డూలా ఎందుకు? ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎవడైతే రమేష్ బల్దూరి కాదు, వాడు బందరాడు. ఆ బందర్ అనేటోడు హైదరాబాద్కి రమ్మను, రారా వచ్చి మాట్లాడు, హైదరాబాద్ తెలంగాణలో ఎట్టుంటుందో చూపిస్తా, దమ్ము ధైర్యం ఉంటే ఆడ కూర్చొని మాట్లాడు. మొన్ననే అమిత్ షా గారు అన్న మాటలకి అమిత్ షా గాడు అని ఎందుకు అంటున్నానంటే అంబేద్కర్ అనేటైనా ఎంత పెద్ద మనిషి అనేది ఎవరికైనా ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ చిన్న పిల్లల నుంచి తెలుసు. అంబేద్కర్ అని నువ్వు అన్నావురా, నువ్వు అంబేద్కర్ లేకపోతే నువ్వేడున్నావురా? నువ్వు ఎక్కడున్నావు? ఆడేమో ఛాయ్ అమ్ముకుంటాడు, వాంత కింద వీడేమో గ్లాసులు కడుగుతాడు. Hey!